వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. చిత్తూరులో కాల్పులు కలకలం రేపాయి. అలా తెల్లారిందో లేదో ఇలా తుపాకుల మోతతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ప్రముఖ వ్యాపారి ఇంట్లో సినిమా లెవెల్లో దోపిడీకి పాల్పడ్డ దొంగల ముఠాను పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకున్నారు. 2.5 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో ఎవ్వరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు జిల్లా పోలీసులు. చిత్తూరులోని గాంధీ రోడ్లో జరిగింది ఈ ఘటన. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి తెల్లవారుజామున ఓ దొంగల ముఠా చొరబడింది. తుపాకులు కత్తులతో భయభ్రాంతులకు గురిచేసి యజమాని కుటుంబాన్ని మొత్తం అధీనంలోకి తీసుకున్నారు. అసలేం జరుగుతోందో తెలిసేలోపే కుటుంబాన్ని మొత్తం బంధించేశారు. ఇంట్లో డబ్బులు నగలు అన్నీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఊహించని ఘటనతో ఉక్కిరిబిక్కిరైన ఆ యజమాని చివరికి ధైర్యంగా దొంగల ముఠాను ఎదిరించాడు. దీంతో యజమాని చంద్రశేఖర్ పై దొంగల ముఠా దాడి చేసింది. ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ డమ్మీ తుపాకులని తెలుసుకున్న యజమాని వాళ్ళందరినీ అతి కష్టం మీద రూమ్లో బంధించి వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి చుట్టూ మోహరించారు. పోలీసులను చూసిన దుండగులు డమ్మీ తుపాకులతో కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మణికంఠ పరిస్థితిని పరిశీలించి వెంటనే ఆక్టోపస్ బృందాన్ని స్పాట్కి రప్పించారు. అటు స్థానికులు సైతం దొంగలు ఎక్కడికి తప్పించుకోకుండా వాళ్లను అదే బిల్డింగ్లో ఉండేలా చేశారు. ఓవైపు పోలీసులు, మరోవైపు దొంగల ముఠా తుపాకులు చేతపట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. దీంతో సామాన్యులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు పోలీసులు. అనంతరం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి పోలీసులు ఇంటి లోపలికి దూసుకెళ్లారు. ఎంతో చాకచక్యంగా 4 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. 2.5 గంటల పాటు ఈ పోలీస్ ఆపరేషన్ సాగింది. ఇందులో కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దుండగులే ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓమ్ని వ్యాన్లో దొంగల ముఠా వచ్చినట్లు తెలుసుకున్నారు. దుండగుల నుంచి డమ్మీ తుపాకులు, రబ్బర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే పక్కనే ఉన్న బ్యాంకులో దోపిడీ కోసం వచ్చారా లేక వ్యాపారినే టార్గెట్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏదో ఈ ఇల్లుని సపరేట్గా ఈ పుష్ప షాపింగ్ కిడ్స్ వరల్డ్ అనే షాపు ఓనర్ ఇంటినే టార్గెట్ చేసినట్టుగా మనకు ప్రైమరీగా తెలుస్తుంది. కానీ నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటంటే పాపం వాళ్ళకు వచ్చిన వెంటనే ఒక అడ్వకేట్కి కాల్ చేశారు. ఆ అడ్వకేటు కన్నన్ అని వెంటనే నాకు కాల్ చేయడం, ఉన్న పొలాన్ని నేను పిస్టల్ ఎత్తుకోవడం, నా ఫోర్స్ని ఇమీడియట్లీ మొబిలైజ్ చేసి ఎస్పీ సార్కి చెప్పడం, లోకల్లోని ఎంటైర్ ఫోర్స్ని కూడా ఎర్లీ అవర్స్గా ఎక్కడ ఇంకా అలర్ట్ ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తేవడం. ముందు నేను రావడం లోపల పైకి ఎక్కేశాను. కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ నిజంగా గ్రేట్. పబ్లిక్ కోఆపరేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. సార్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయనేసరికి కొంత మేము ఆలోచన చేశాం. అందువల్ల ఉన్నతాధికారులకు చెప్పడం, మా ఎస్పీ సారు, మా ఇతర డిఎస్పీ సార్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా గైడ్ చేయడం, ధైర్యంగా మనం పబ్లిక్ని తీసుకొని స్టోన్ గార్డ్, సేఫ్టీ గార్డ్స్ వేసుకోవడం, లోపలికి వెళ్ళడం. వెళితే స్టక్ అని 3 దూకడం జరిగింది. ఆ 3ని అట్లాగే లైవ్లో పట్టుకునేసాం. కానీ వాళ్ళ దగ్గర 2 డమ్మీ పిస్టల్స్ ఉన్నాయి. అది డమ్మీ అయినా జినాన్ అనేది ఇంకా నిర్ధారించలేదు. కొన్ని వాళ్ళ దగ్గర రౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ తేడా వచ్చింటే వాళ్ళు తిరిగి మమ్మల్ని కూడా ఏదైనా చేయడానికి అవకాశం ఉండేది. అందులో 3 పట్టుకున్నాం. ఇంకొక వ్యక్తి కూడా అవతల దూకాడు, ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నాం. 1-2 మనం కళ్ళ ముందరే పారిపోయారు. ఉన్న 4 పట్టుకునేసాం. మిగిలిన వాళ్ళ కోసం కూడా టీమ్స్ సెర్చ్లో ఉన్నాయి. వాళ్ళు కొంచెం ప్రమాదకరంగానే ఉన్నారు. బట్ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ చెప్పేదాన్ని బట్టి ఇదేమైనా హై లెవెల్లో ఏమైనా ఉందేమో అని ఆలోచన చేశాం. ప్రస్తుతానికి పక్కన బ్యాంకును చూసి నేను బ్యాంక్ రాబరీకి వచ్చింటారనేది నా ఐడియాలజీ. తీరా బ్యాంకు సంబంధించిన అన్నీ కూడా చెక్ చేసాం. మా ఎస్పీ సార్ ఆక్టోపస్ టీం రావడం, ఆర్మ్డ్ పార్టీస్ రావడం, అన్నీ 4 రోడ్లని దిగ్బంధించి ప్రతి ఇంటిని సెర్చ్ చేయడం, ఎక్కడ పోలేకపోవడం వల్ల పోవడానికి అవకాశం ఇవ్వకపోవడం, మన చేతికి దొరకడం నిజంగా ఇది వాస్తవంగా అంటే అదృష్టమే. ఊహించని ఈ ఘటనతో ఆ యజమాని కుటుంబం కాస్త భయభ్రాంతులకు గురైంది. దుండగుల దాడిలో గాయపడ్డ చంద్రశేఖర్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే డబ్బుల కోసమే దుండగులు ఇదంతా చేశారని యజమాని కొడుకు చెబుతున్నాడు. పోలీసులు, స్థానికుల సహకారంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డామంటూ కృతజ్ఞతలు తెలిపాడు అతను. డబ్బులు ఎక్కడుంది, వాళ్ళు రావడం అడగడమే, నేను 3rd floor నుంచి కింద రావడమే, డబ్బులు ఎక్కడుంది, నగలు ఏడ ఉంది, ఎత్తివేయండి
డబ్బులు అంటే నాకు తెలియదు, మా నాన్న అడిగితే తెలుసు అంటేని, లేదు డబ్బులు నాకు డబ్బులు ఎత్తిని బ్యాగ్లో పెట్టండి, డబ్బులు ఎత్తి బ్యాగ్లో పెట్టండి అంటే మేము మళ్ళీ మా మిస్సెస్ కూడా దిగి వచ్చేసారు. అంటే వాళ్ళు 6 మంది ఒక్కొక్క దగ్గర పోను, కొంచెం డిస్టర్బెన్స్, మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియక వాళ్ళని తట్టేసి కింద వచ్చేసాను. ఏమి వాళ్ళ ముఖాలు ఏమైనా మీరు చూసేటువంటి మీరు పసిగట్టారా? లేదండి, వాళ్ళు ఇంతవరకు ఎవరు వాళ్ళ ఫేస్లు ఎవరు తెలియదు, చూసింది లేదు నేను. ఇంకెవరికైనా మీ ఇంట్లో గాయాలు కానీ? మా ఫాదర్కి గాయాలయ్యింది. అదే ఆయన్ని కొట్టడంతో చెయ్యి కోయడము, ఫస్ట్ నాకు కూడా ఇక్కడ కత్తి పెట్టారు. మళ్ళీ మా ఫాదర్ రాగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆయన కూడా కొంచెం గాయాలు, తల ముందర, వెనకాల, చేతులు. చిత్తూరులో జరిగిన ఈ దోపిడీ ఘటన ప్రతి ఒక్కరిని కూడా వణికించేస్తోంది. ఇన్నాళ్లు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు ఏకంగా పట్టపగలే ఇంట్లోకి చొరబడి మరీ దోపిడీలకు దిగడం భయభ్రాంతులకు గురిచేస్తోంది. సినిమా లెవెల్లో తుపాకులు పట్టుకుని వీరంగం సృష్టిస్తూ ఉండటంతో జనాలు ఇప్పుడు వణికిపోతున్నారు. ఇక నుంచైనా పోలీసులు గట్టి నిఘా పెట్టి గల్లీల్లో పెట్రోలింగ్ పెంచాలంటూ కోరుతున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ ఆన్ హాట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.